అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో చాలా ముఖ్యమైన విషయంగా మారుతున్న ఈ అస్రీ పెట్రోల్ గురించి మాట్లాడుకుందాం. మీరు పెట్రోల్ బంకుల్లో ఈకి ఇక్కడ లభిస్తుంది అని బోర్డులు చూసి ఉండొచ్చు. అప్పుడు మీ కారులో దీన్ని నింపాలా అని ఆలోచించి ఉండొచ్చు, లేదా మీ బైక్లో దీన్ని నింపాలా అని ఆలోచించి ఉండొచ్చు. ఇది నా వాహనానికి మంచిదా లేక సమస్యలు తెస్తుందా? నేను మీకు వివరంగా చెప్తాను. అసలు ఈ ఈస్ పెట్రోల్ అంటేదేమిటి? ఇది మామూలు పెట్రోలే, కానీ ఇందులో 20% ఇథనాల్ కలుపుతారు. ఇథనాల్ అనేది చెరకు నుండి తయారు చేస్తారు. ఇథనాల్ మొక్కజొన్న నుండి కూడా తయారవుతుంది. పెట్రోల్ తో దీన్ని కలపడం వల్ల బయటి దేశాలపై ముడి చమురు దిగుమతులు తగ్గుతాయి. అలాగే మన రైతులకు మద్దతు లభిస్తుంది. బాగుంది కదా? కానీ ఇక్కడ ఒక చిన్న మెలికుంది. అన్ని వాహనాలు ఈఎస్సికి సిద్ధంగా లేవు. ఇండియాలో చాలా పాత కార్లు ఈజిమ్ లేదా మామూలు పెట్రోల్ కోసం తయారు చేయబడ్డాయి. పాత బైక్లు కూడా అంతే. ఈ పాత ఇంజిన్లలో ఈఈసి పోస్తే రబ్బరు భాగాలు ఉబ్బడం, ఇంధన్ పైపులు తుప్పు పట్టడం, కొన్నిసార్లు ఇంజిన్ శబ్దం చేయడం వంటి సమస్యలు వస్తాయి. తప్పు ఇంధనం వాడినందుకు పెద్ద మొత్తంలో రిపేర్ల కోసం ఖర్చు చేయాల్సి రావడం, లేదా బ్రేక్ డౌన్లు ఎదుర్కోవడం గ్రహించుకోని ఈ వక్సీ నింపుకుని ఆ తర్వాత ఇంధన్ పంపులు లేదా ఇంజెక్టర్లు మార్చాల్సి వచ్చిన వారి కథలు నేను విన్నాను. అది చక్కనిది కాదు. మీరు ప్రతిరోజు మీ కారు లేదా బైక్పై ఆధారపడితే అది చాలా పెద్ద తలనొప్పి. ఇక కాలుష్యం గురించి. ఇథనాల్ పెట్రోల్ కంటే శుభ్రంగా కాలుతుంది, అంటే తక్కువ కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవుతుంది. అలాగే ఇతర హానికరమైన వాయువుల విడుదల కూడా తగ్గుతుంది. కానీ పెద్ద ఎత్తున ఇథనాల్ తయారు చేయడానికి చాలా నీరు అవసరం, పెద్ద కొలమానంలో కుమి అవసరం, మరియు అధిక శక్తి అవసరం. కొన్నిసార్లు ఇథనాల్ తయారు చేసే కర్మాగారాలు సరిగా నిర్వహించబడకపోతే అవి కూడా కాలుష్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఒక పరిపూర్ణ పరిష్కారం కాదు. మరి చివరిగా ఏమిటి? ఈఈసి పర్యావరణానికి మరియు మన ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది. మీ దగ్గర దానికోసం తయారు చేయబడిన కొత్త వాహనం ఉంటే, కానీ మీరు పాత కారు లేదా బైక్ నడుపుతుంటే, ప్రస్తుతానికి మామూలు పెట్రోల్కే అంటిపెట్టుకుని ఉండటం మంచిది. లేదా కనీసం మీ మాన్యువల్ చూసి లేదా మీ మెకానిక్ తో మాట్లాడండి. ఇంధనం నింపే ముందు మీ వాహనం దేనికి సరిపోతుందో ఎప్పుడూ 2 సార్లు తనిఖీ చేసుకోండి. అది మీకు డబ్బు ఆదా చేస్తుంది, సమయం ఆదా చేస్తుంది, మరియు చాలా ఒత్తిడిని ఆదా చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, మరియు తెలివిగా డ్రైవ్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనలై కలుద్దాం.